ఇటీవల కాలంలో బంగారం ధరలు సామాన్య ప్రజలతో పాటు పెట్టుబడిదారులను కూడా తీవ్రంగా ఆలోచింపచేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు చూస్తే బంగారం ధరలు ఆకాశాన్ని తాకినట్లుగా పెరిగాయి. ప్రతిరోజు కొత్త రికార్డులు నమోదయ్యాయి. ఒక దశలో అయితే ₹1,00,000 దాకా 10 గ్రాముల బంగారం ధర చేరుతుందేమో అన్న భయాలు కూడా వ్యక్తమయ్యాయి. అలాంటి పరిస్థితి తర్వాత ఒక్కసారిగా బంగారం ధరల్లో భారీ పతనం కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. నిన్న మొన్నటి వరకు కొనాలి అంటే భయపడిన వారు ఇప్పుడు అమ్మాలి అంటే అయోమయానికి లోనవుతున్నారు. బంగారం ఎప్పుడు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అని భావించే ప్రజలకు ఈ హెచ్చుతగ్గులు కొత్త అనుభవంగా మారాయి. అసలు ఎందుకు బంగారం ధరలు ఇంత వేగంగా పెరిగాయి? ఇప్పుడు ఎందుకు ఒక్కసారిగా పడిపోయాయి? దీని ప్రభావం పెట్టుబడిదారులపై ఎలా ఉంటుంది అనే ప్రశ్నలు అందరి మనసుల్లో ఉన్నాయి. బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం ప్రపంచ ఆర్థిక పరిస్థితులు. గత కొంతకాలంగా గ్లోబల్గా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధ భయాలు, వాణిజ్య యుద్ధాలు, వడ్డీ రేట్ల మార్పులు, డాలర్ విలువలో హెచ్చుతగ్గులు, స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకులు ఇవన్నీ బంగారంపై ప్రభావం చూపాయి. సాధారణంగా ప్రపంచంలో ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ నుంచి బయటకు వచ్చి బంగారంలో పెట్టుబడి పెడతారు. ఎందుకంటే బంగారాన్ని ఎప్పుడూ భద్రమైన పెట్టుబడిగా చూస్తారు. అందుకే డిమాండ్ పెరిగి ధరలు భారీగా పెరిగాయి. ఇక భారతదేశం విషయానికి వస్తే బంగారం మీద భావోద్వేగ అనుబంధం చాలా ఎక్కువ. పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాలు అన్నింటికీ బంగారం తప్పనిసరి అన్నట్లుగా ఉంటుంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్తో పాటు దేశీయ డిమాండ్ కూడా బంగారం ధరల పెరుగుదలకు కారణమైంది. రూపాయి విలువ డాలర్తో పోల్చితే తగ్గటం కూడా బంగారం ధరలు పెరగటానికి మరో కారణం. రూపాయి బలహీనపడితే విదేశాల నుంచి దిగుమతి చేసే బంగారం ఖరీదవుతుంది. దాంతో దేశంలో ధరలు మరింత పెరుగుతాయి. అయితే ఇప్పుడు పరిస్థితి కొంచెం మారింది. అంతర్జాతీయ మార్కెట్లలో డాలర్ బలపడటం, అమెరికా వడ్డీ రేట్లపై అంచనాలు మారటం, స్టాక్ మార్కెట్లు మళ్లీ బలపడటం వంటి అంశాల వల్ల బంగారంపై డిమాండ్ కొంత తగ్గింది. దీంతో ఒక్కసారిగా బంగారం ధరలో పతనం కనిపిస్తోంది. అంటే పెట్టుబడిదారులు మళ్లీ రిస్క్ తీసుకుని షేర్లు, ఇతర ఆస్తుల వైపు మొగ్గు చూపుతున్నారు. దాంతో బంగారంపై అమ్మకాలు పెరిగి ధర తగ్గుతోంది. ఇలాంటి పరిస్థితిలో బంగారంలో పెట్టుబడి పెట్టిన వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుంది అంటే అది వాళ్లు పెట్టుబడి పెట్టిన సమయంపై ఆధారపడి ఉంటుంది. బంగారం ధరలు తక్కువగా ఉన్నప్పుడు కొనుక్కున్న వాళ్లు ఇప్పటికీ లాభాల్లోనే ఉంటారు. కానీ ఇటీవల భారీ ధరల దగ్గర కొనుగోలు చేసిన వాళ్లకు మాత్రం కొంత నష్టం ఎదురవుతుంది. ముఖ్యంగా షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లు అంటే త్వరగా లాభం వస్తుందని భావించి పెట్టుబడి పెట్టిన వాళ్లకు ఈ పతనం కొంచెం నిరాశ కలిగించే విషయం. కానీ దీర్ఘకాల పెట్టుబడి కోణంలో చూస్తే బంగారం ఇంకా భద్రమైన పెట్టుబడిగానే కొనసాగుతుంది. చరిత్రను చూస్తే బంగారం ధరలు ఎప్పుడూ ఒకేలా ఉండలేదు. చాలా సంవత్సరాల వ్యవధిలో చూసుకుంటే బంగారం విలువ క్రమంగా పెరుగుతూనే వచ్చింది. ద్రవ్యోల్బణం పెరిగినా, కరెన్సీ విలువ తగ్గినా బంగారం తన విలువను నిలుపుకుంటోంది. ఇప్పుడు బంగారం ధర పడిపోయిందని భయపడి వెంటనే అమ్మేయడం సరైన నిర్ణయం కాదని చాలా మంది ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా దీర్ఘకాల పెట్టుబడిదారులు అయితే ఈ పతనాన్ని అవకాశంగా కూడా చూడొచ్చు. అంటే ధరలు తగ్గినప్పుడు కొంతగా కొనుగోలు చేయడం ద్వారా భవిష్యత్తులో లాభం పొందే అవకాశం ఉంటుంది. దీనినే సాధారణంగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ విధానం అంటారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే బంగారంలో పెట్టుబడి అంటే కేవలం నగల రూపంలోనే కాదు. ఇప్పుడు గోల్డ్ ఈటీఎఫ్, సావరిన్ గోల్డ్ బాండ్లు, డిజిటల్ గోల్డ్ వంటి ఆప్షన్లు కూడా ఉన్నాయి. వీటిల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా స్టోరేజ్ సమస్యలు, మేకింగ్ ఛార్జీలు, భద్రత వంటి సమస్యలు ఉండవు. పైగా కొన్ని సందర్భాల్లో వడ్డీ కూడా వస్తుంది. కాబట్టి ఆధునిక కాలంలో బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ఎన్నో మార్గాలున్నాయి. మొత్తానికి చూస్తే ప్రస్తుతం బంగారం ధర పడిపోయినప్పటికీ ఇది తాత్కాలిక పరిస్థితి మాత్రమే అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు మళ్లీ అస్థిరంగా మారితే బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి బంగారాన్ని షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం కాకుండా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గా చూడటం మంచిది. అప్పుడే హెచ్చుతగ్గుల వల్ల వచ్చే భయాలు తగ్గుతాయి. భవిష్యత్తులో స్థిరమైన లాభాలు పొందే అవకాశం ఉంటుంది. సరళంగా చెప్పాలంటే బంగారం ధరలు పడిపోయాయని ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అలాగే పెరిగాయని అత్యాశతో వెంటనే కొనాల్సిన అవసరం కూడా లేదు. సరైన సమయం చూసుకొని మీ ఆర్థిక లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని దీర్ఘకాల ఆలోచనలతో పెట్టుబడి పెడితే బంగారం ఇప్పటికీ ఒక మంచి భద్రమైన పెట్టుబడిగానే నిలుస్తుంది.